కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఈగల్ బృందం, వివిధ కళాశాల విద్యార్థులు, వైద్యులు, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి భానుగుడి సెంటర్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ వద్దు బ్రో వంటి నినాదాలతో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రతి విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల సరఫరాపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు అధికారులు, ఈగల్ బృందం సభ్యులు, సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 17th నుంచి 27th దాకా కంటిన్యూస్గా 10 days ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ కల్పించడం కానీ, దీని మీద ఉన్న కఠినమైన చట్టాలు ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటి మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కొన్ని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయడం ద్వారా యువతలో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో కల్మినేషన్లో భాగంగా ఇవాళ ఒక ర్యాలీ ఇన్ విచ్ ఆల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న యువత అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్గా యువతని ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మెసేజ్ ప్రాపగేట్ చేస్తే, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళందరూ ఈ మెసేజ్ క్లియర్గా అర్థం చేసుకుని అందరికీ సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ యువతని దీనిలో భాగం చేయడం జరిగింది. కంటిన్యూస్గా యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ ఈ 10 రోజులు ముఖ్యం. ఎందుకనంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్, అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ ఈ 10 రోజుల్లో ఎక్కువగా పెట్టి ఇంకా మెసేజ్ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడానికి కృషి చేయడం జరిగింది. ఐ థ్యాంక్ కలెక్టర్ సార్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్ విచ్ మేడ్ దిస్ ప్రోగ్రామ్ పాసిబుల్. నషా ముక్త్ భారత్ అభియాన్, మాదక ద్రవ్యాలు రహిత భారతాన్ని రూపొందించడానికి మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో యువతలందరూ కూడా పాల్గొని మన కాకినాడ జిల్లాని డ్రగ్ ఫ్రీ కాకినాడగా రూపొందించడానికి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా డ్రగ్స్ యొక్క సమస్యల గురించి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళు చదువులో రాబోతున్న ఇష్యూస్ కానీ ప్రజలకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా యువతలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని డ్రగ్ యొక్క డిమాండ్ని పూర్తిగా అరకట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవైపు డ్రగ్ తీసుకుంటున్న యువతకి అవగాహన కల్పించడం, ఇంకొక వైపు డ్రగ్ సప్లైని పూర్తిగా నిషేధించడానికి, అరకట్టడానికి ఈగల్ సంస్థ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు ఈగల్ సంస్థకి వాళ్ళు కమ్యూనికేట్ చేయవచ్చని, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా ఎవరైనా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే దాని గురించి భయాందోళన చెందకుండా వారు మన GGH ని సంప్రదిస్తే అక్కడ నిర్వహిస్తున్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళకు తగు ఆరోగ్య సేవలు అందించి వాళ్ళని డ్రగ్ పూర్తిగా మానుకునే విధంగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.